హాయ్ అండి. శనగలు కుక్కర్లో వేసి శనగలు ఉల్లగడ్డలు క్యాప్సికమ్ వేసి కూర అయితే చేస్తున్నాను. శనగలు సాల్ట్ వేసి కుక్కర్లో అయితే పెట్టాను. వాటర్ వేసి ఆనియన్స్ కట్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని పెనంలో కొంచెం వేగిన తర్వాత టమాటో వేసుకొని కొద్దిగా మగ్గేంత వరకు వేయించాలి. మగ్గిన తర్వాత మిక్సీలో వేసుకొని అల్లం కొంచెం తెల్లగడ్డలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పెనంలో ఆయిల్ వేసుకొని సాసులు ఎర్రగడ్డ కట్ చేసినట్టు వేసుకొని పచ్చిమిరపకాయలు కట్ చేసినవి వేసుకోవాలి. చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేసాను. క్యాప్సికమ్ ఉంటే ఒకటి వేసాను. క్యాప్సికమ్ కట్ చేసినట్టు వేసుకొని కొద్దిగా మగ్గాలి. కరివేపాకు టమాటో కట్ చేసినట్టు వేసాను. మిర్చి పౌడర్, ధనియాల పొడి, గరం మసాలా పొడి, పసుపు వేసాను. కొద్దిగా వేగిన తర్వాత మిక్సీ పట్టినవి దాంట్లో వేసుకొని కొద్దిగా వేయించాలి. కొద్దిగా వేగిన తర్వాత శనగలు, ఆలు కట్ చేసినవి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టుకున్నాం. 15-20 నిమిషాలు పెట్టుకున్నాము, ఉడికిపోతుంది. చపాతీ లేక కానీ అన్నం లేక కానీ బాగుంటుంది. ట్రై చేయండి. ఇది లాంగ్ చైన్ పాపకి అయితే తీసుకున్నాను. 9,23,000 పడింది. బ్యాంకులో పెట్టేసినాంలే. మిర్చి బోండాలు అయితే చేసుకున్నాం. అన్నీ కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాం. శనగపిండి, సాల్ట్, సోడా వేసి కలిపాను. పిండి కలుపుకొని దాంట్లో మిర్చి వేసి దేవి ఆయిల్లో వేసుకోవాలి. అన్నీ అలాగే అన్నీ కట్ చేసుకొని కట్ బజ్జీ అయితే చేస్తున్నాను నేను. కట్ బజ్జీ చేసుకొని నిమ్మకాయ చల్లుకొని ఎర్రగడ్డ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. అలాగే చేసుకోవాలి. అయితే చేస్తున్నాను. నెయ్యి రాసుకొని బ్రెడ్ పైన 2 పక్కల పూసుకోవాలి. టమాటో, ఆనియన్స్, నెయ్యి 2 పక్కల పూసుకుంటే బాగుంటుంది. టేస్ట్ క్రిస్పీగా బాగుంటుంది. 2 పక్కల పూసామంటే బాగా కాలుతుంది. అలా 2 పక్కల తిప్పుకుంటూ ఉండాలి.
అట్లా కాలిన తర్వాత మధ్యలో కట్ చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. యాపిల్ జ్యూస్ అయితే చేద్దాము, చాలా బాగుంటుంది, ఎనర్జీ కూడా. యాపిల్ అన్నీ కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నాం. పాలు వేసుకొని 2 స్పూన్ చక్కెర వేస్తున్నాను. వడగట్టుకోవచ్చు, అట్లయినా తాగొచ్చు, మంచి ఎనర్జీ. ట్రై చేయండి తప్పకుండా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.